నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనం అయితే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చెయ్యాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మా. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాసుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయి అమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము రే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకున్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ, ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము. భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగభాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు వచ్చేసి తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఉగాది నుంచి ఆదాయము వ్యయము, రాజపూజ్యము, అవమానాలు, ఆరోగ్యము. ఉగాది నుంచి వీళ్ళకి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారో ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః. మా పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఇవి ఈ సంవత్సరం అంతా కూడా వారికి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 5 అయితే వ్యయము 14 అంటే ఖర్చు 14గా సూచిస్తోంది. అసలు ఆదాయం లేదనుకున్న వాళ్ళకి 5 రూపాయలన్నా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వీరికి రాజపూజ్యం 6 అవమానం 3 అంటే కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధిలోకి వస్తారన్న. అంటే చేసే ఉద్యోగాల్లో కానీ వీరు చేసేటటువంటి సాంఘిక సేవ కానీ లేకపోతే అంతకుముందు చేసినటువంటి సేవలకైనా సరే ప్రాధాన్యత, వీరికి ఉన్నటువంటి మేధస్సు, దానికి సరైనటువంటి విద్వత్తు అని ఒక కీర్తి మన్ననలు, ప్లస్ వీరు ఏ పని చేసినా దాంట్లో అవతల వాళ్ళు వీళ్ళని కాస్త మంచిగా పొగడ్డము ఇలాంటి రాజపూజ్యం కలిగే అవకాశం ఉంటుంది. దాంతో ఎనర్జీ లెవెల్స్ బాగా తులారాశి వారికి, గ్రహస్థితి కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి హ్యాపీ తులారాశి వారికి. అయితే తులారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు గురుబలం చాలా సమృద్ధిగా ఉంటుందమ్మా. అంటే మనకి సంవత్సరం ప్రారంభం నుంచి ప్రథమార్థం వరకు కూడా గురుబలం చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఏదైనా ఉద్యోగరీత్యా దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలన్నా, ఇంకేదైనా ధర్మ కార్యాచరణ కోసము వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి కాస్త సిద్ధి పొందాలన్నా, అంటే దైవత్వం మీద కాస్త వీళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ 4 నెలల్లో, జూన్ వరకు కూడా. దాని నిమిత్తము ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. ఏదో సాధించాలి, నాకంటూ ఏదో ఒక పూర్వజన్మ సుకృతం అంతా ఈ జన్మలో నాకు భగవంతుడు నాకు ఇస్తున్నాడు అని వాళ్ళంతా వాళ్ళు హీలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. అట్లాగే వీరు కుటుంబీకులకు కానీ తెలిసినటువంటి బంధువులకు కానీ ఆకస్మికంగా ఎవరైనా పరిచయమైన వ్యక్తులకు కానీ, అది వారు చేసే సేవకా వృత్తిలో కావచ్చు, కుటుంబీకుల్లో కావచ్చు, ఎవరైనా ఒక మాట సహాయం అడిగినా ధన్మని మాట సహాయం చేస్తారు. అట్లాగే ఏదైనా సరే వారి కుటుంబంలో ఒక మంచి శుభకార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, వీరు వెళ్ళి వాటిల్లో పార్టిసిపేట్ అవ్వటము, దాని నిమిత్తము వీరికి ఉన్నటువంటి ఓర్పుగా సహనంతో వీరికున్న టాలెంట్ని ప్రదర్శించి వాళ్ళకి సహకరించడం అనేటటువంటిది బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్నో ఉల్లాసవంతమైనటువంటి విందులు వినోదాలు వీటిల్లో పాల్గొని సంతృప్తిని ఎక్కువగా ఎంజాయ్ చేసేటటువంటి సమయంగా భావించవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరంగా అంతకుముందు ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి వీరు విడనాడి చక్కటి ఆరోగ్యవంతులై ఉన్నంతలో వారి పనులు వారు చేసుకునేటటువంటి స్థితిని గురువు, ఇక్కడ రాహు కూడా వీళ్ళకి అందజేస్తూ ఉంటాడమ్మ. 5వ స్థానంలో రాహు ఉంటాడు. అంటే దాదాపుగా ఏంటంటే అమ్మ, తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ 5 వరకు రాహుగ్రహం 5వ స్థానంలో ఉంటుంది. వచ్చే సంవత్సరం వరకు కూడా శని భగవానుడు 6వ స్థానంలో ఉంటాడు. మధ్యలో ఎక్కడో వక్రిస్తాడే తప్ప చక్కగా ఆయన 6వ స్థానంలో శత్రుభీతి లేకుండా. అట్లాగే అంటే ఒకవేళ అవతల వ్యక్తి శత్రువు అనుకున్నప్పుడు వీరి యొక్క ఆలోచన కానీ మాట్లాడే యాటిట్యూడ్లో కానీ చాలా ప్రశాంతంగా నిదానంగా తెలివిగా మాట్లాడే శక్తి వీళ్ళకి లభిస్తూ ఉంటుంది శని అక్కడ ఉండటం వలన. అట్లాగే ఉద్యోగ వ్యవస్థల యందు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, పట్టుబడిన విక్రమార్కుల్లాగా ఎన్నిసార్లు అయినా సరే 1కి 10 సార్లు దాని యందు ఏకాగ్రత కలిగి నిమగ్నం చేసి
వీరి యొక్క స్వయం కృషి నా దగ్గర ఇంత శక్తి ఉందా, సామర్థ్యం ఉందా అనేటటువంటి వారిని వారే చక్కగా ప్రమోట్ చేసుకునే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. శని భగవానుడు అక్కడ ఉండడం వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటారు అంతే, చేసుకుంటారు. అట్లాగే శత్రువులు మిత్రువులుగా మారడానికి శని చాలా సహకరిస్తాడమ్మా. ఓకే. 6వ స్థానంలో శని ఏంటంటే వీరి జీవితంలో, ఉద్యోగంలోనే కాదు, జీవితంలో ఏ విధంగా ఎదగాలనుకున్నారో ఆ విధంగా ఎదగటానికి స్లో ప్రాసెస్లో ఈయన ఆ స్థాయికి చేరుస్తాడు. నేను తులారాశి వారికి శని మహా అదృష్టవంతుడు. అంటే ఉన్నతమైనటువంటి ఏదైనా గృహం కట్టుకోవాలన్నా, వారికి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ డబ్బులు అనేది రన్నింగ్ అవుతూ ఉంటాయి. అవుతున్నప్పుడు వారికంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఒక వెహికల్ కొనుక్కోవాలనుకోండి, ఆ వెహికల్ పరంగా బ్యాంకు వాళ్ళ నుంచి కాస్త అప్పు సహాయం తీసుకునే అవకాశం లభిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతుంది, అంతే, లేట్ అవుతుంది. ఇవ్వాలనుకుంటే ఒక 10 రోజులకి కానీ రాదు. ఈ లోపలే వాళ్ళు ఓపికగా ఉండాలి. ఆ ఓపికగా ఉండడానికి కూడా గ్రహాలు కొన్ని సహకరిస్తాయి. అట్లా ఆ విధంగా శని వలన రుణాలు ఏదన్నా ఉన్నాయనుకోండి, అంటే చదువుకున్న వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇక్కడ కూడా చదువుకి 1 లక్ష రూపాయలు చేయొచ్చు, 10 లక్షలు చేయొచ్చు, 50 లక్షలు అప్పు చేయొచ్చు. ఆ అప్పులు అనకూడదు కానీ సడన్గా వీరికి వచ్చేటటువంటి ఉద్యోగము, ఆల్రెడీ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ప్రమోషన్స్ రావటము, ఆ ప్రమోషన్స్కి ఉన్న ప్రదేశం నుంచి వారు దూరం వెళ్ళినా సరే చక్కటి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడం ద్వారా వీరు చేసుకున్నటువంటి అప్పుల్ని నివృత్తి చేసుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆ విధంగా శని వీరికి చాలా చాలా అనుకూలంగా ఉంటున్నారమ్మా. ఇప్పుడు వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యాచెస్ చూసుకునే వాళ్ళకి ఎలా ఉంది గురుగారు? అమ్మ, జూన్ 1 వరకు నిరభ్యంతరంగా వీరు సంప్రదింపులు, అంటే వివాహ వ్యవస్థలో ముఖ్యంగా కావాల్సింది సంప్రదింపులు, అటువాళ్ళు ఇటువాళ్ళు ఒప్పుకోవటం. అది 100% ఫిక్స్ అవడానికి తులారాశి వారికి గురుబలం చాలా చాలా సుస్పష్టంగా ఉంది. మార్చి 11 నుంచి గురువు తన యొక్క దృష్టిని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటిదాకా వక్రించి ఉన్నాడు 4 months. ఇప్పుడు రిట్రోగ్రేడ్ వదిలేసి ఆయన చక్కగా రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు జనవరి 24 వరకు. కాబట్టి హ్యాపీగా ఆయన ముందుకు చూస్తుంటాడు కాబట్టి పనులన్నీ అట్లా అయిపోతూ ఉంటాయి. అట్లాగే తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తుల విషయాలు కానీ ఏదైనా సరే వీరికి కలిసి వచ్చే అవకాశం చాలా బాగుంటుందమ్మా. ఆర్థికంగా అంటే ఏదైనా కోర్టు కేసులు ఉన్నా ఆస్తులకి సంబంధించి, లేదా కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని కోర్టులో వేస్తారు, లేకపోతే ఉన్నటువంటి ఉద్యోగంలో తీసేశారు మమ్మల్ని అని చెప్పి కోర్టులో వేస్తారు. అవన్నీ కూడా ఈ జూన్ లోపల వీరికి చక్కటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగజేయడంలో గురుడు చాలా సుప్రసిద్ధంగా ఉన్నాడు. సూపర్. అయితే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు మాత్రము వీరికి ఆఫ్టర్ జూన్ నుంచి అక్టోబర్ 31 లోపల చాలా చాలా విశేషంగా కలిసి వస్తుంది. అంటే ఉద్యోగ వ్యవస్థలో చిన్న మార్పు కలగటము, దాని ద్వారా వీరికి మళ్ళీ కొంతమంది ఏదైనా గృహం కట్టడానికి ఏదైనా పాత గృహం అమ్మటానికి అవకాశం తీసుకుంటూ ఉంటారు, అవి లేట్ అవుతూ ఉంటాయి. ఈ సందర్భం అంటే జూన్ 1st వీక్ తర్వాత పాత గృహాలు ఏదైనా అమ్మి, లేకపోతే పాత వాహనాలు ఏదైనా అమ్మి కొత్తవి కొనేటటువంటి అవకాశం, కాస్త పెద్దదిగా ఎన్లార్జ్మెంట్గా జరిగేటటువంటి అవకాశము, ఆనందము అవన్నీ కూడా వారికి ఆ సమయంలో జరుగుతాయి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంది గురుగారు? వ్యవసాయం ముఖ్యంగా 2 పంటల మీద ఆధారపడి ఉంటుందమ్మా. మనకి తెలిసినంత వరకు రబీ ఇంకేదో ఉంటుంది కదా, ఆ 2 పంటలు సమృద్ధిగా వచ్చి ధనలాభం అధికంగా ఉండేటటువంటి వాళ్ళు తులారాశిలో కనుక ఎవరన్నా ఉండి వాళ్ళ మీద అప్పులు ఉంటే అప్పులు తీర్చేస్తారు. అంటే పంటల్లో చక్కటి లాభం వస్తుంది. అయితే వాళ్ళకి వేరే రాజకీయపరమైనటువంటి సంక్షోభాలు లేకపోతే మటుకు వీరి పరంగా వీరికి చాలా వ్యవసాయ పరంగా నష్టం రాకుండా, కష్టం లేకుండా ఉన్నంతలో దానికి తగ్గ అమౌంట్ వాళ్ళకి వస్తుందమ్మా. పెట్టిన దానికి ఓ 10 రాకపోయినా 4 వచ్చి కాస్త అప్పులు తీర్చుకొని మళ్ళీ ఇంట్లో శుభకార్యాలు చేసుకునే లైఫ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారికి దాన్ని ఏమంటారంటే రేపు అక్టోబర్ 31 తర్వాత నవంబర్ నుంచి కూడా వచ్చే సంవత్సరము మళ్ళీ ఉగాది వరకు కూడా చాలా 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 విశేషమైనటువంటి లాభసిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, లలిత కళల్లో ప్రవేశం ఉన్నవాళ్ళు, లేకపోతే శిల్పకళ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే క్రీడా రంగంలో అట్లాగే కొంతమంది ఉద్యోగాలకి రిటర్న్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే గురుబలం అనేటటువంటిది చాలా అమోఘంగా ఉంటుంది. వివాహాలు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆగిపోయినా కొంతమంది మాటల వరకే మాట్లాడుకుంటారు. మనకి జ్యేష్ఠమాసం, అధిక జ్యేష్ఠమాసం రావటం, వివాహ ముహూర్తాలకి ఏంటంటే అమ్మ వారికి వీరికి కూడా కలవాలి. కొన్ని తారాబలాలని, అష్టగణ కూటాలని, ఇంకా చాలా కలవాలి. అవేంటంటే తీసుకెళ్ళి నవంబర్లోనూ డిసెంబర్లోనూ ముహూర్తాలు వేస్తాయి ఆ గ్రహాలు. అంటే గురుబలం ఉండాలి కదా. జూన్లో లెక్క ప్రకారం ముహూర్తాలు ఉంటాయి.
ఈసారి జూన్లో మనకి ముహూర్తాలు ఉండవు, గురుబలం కూడా కొంచెం తగ్గుతుంది అక్కడ వీళ్ళకి. అందుకని ఆ విధంగా నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఉగాది లోపల వివాహాలు అవ్వడానికి చాలా పుష్కలంగా గురుబలం అనేటటువంటి ఉంది. మధ్యలో యమునా నది పుష్కరాలు కూడా మనకి ఈ జూలైలోనే ఎప్పుడు వస్తాయట, జూన్లో. ఇది మన గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు. కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ ప్రేమికులు కొంచెం ప్రేమ విషయంలో తగు జాగ్రత్తలు పడాల్సిన అవసరం. ఓకే. అంటే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన ప్రేమ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటాయి, నమ్మక ద్రోహాలు. అట్లాగే సంతానవతులు కావాలి అనుకున్నటువంటి, అంటే గర్భం ధరించిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన డిసెంబర్ వరకు చేసుకోవడం చాలా విశేషము. ఓకే. అంటే గర్భధారణ ధరించినటువంటి వారు. అట్లాగే ఎవరికైనా సరే గర్భం వచ్చింది 3వ నెలలో అని ఆనందపడతారు కదా, ఆ ఆనందం పడే విషయంలో వీరు కొన్ని ఔషధాలు మింగేటప్పుడు కానీ లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పడటం చాలా మంచిది. వీరు ప్రతినిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా విశేషము. అట్లాగే ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన వలన కొంతమంది వ్యాపారంలో షేర్సు, స్టాక్ మార్కెట్లు, లేకపోతే కొన్ని చిట్టిపాటలు, చిట్ ఫండ్స్, ఇంకా ఏదైతే వ్యాపారం కాకుండా వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టి లాభాలను ఇంకా ఎక్కువగా ఆర్జించాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు కదా స్టాక్ ఎక్స్చేంజ్లో, వారందరికీ లాభాలు వస్తాయి. కానీ దానికి ముందు అమ్మవారి చండీ హోమం లాంటివో, దుర్గా హోమం లాంటివో, దుర్గాదేవి యొక్క చండీ సప్తశతి పారాయణ వాళ్ళ ఇళ్లలో చేసుకోవటము, వ్యాపారస్తులైతే కనుక విశేషంగా 10 రూపాయల ముందు ఖర్చు పెట్టి దేవి ఆరాధన చేసుకున్నాకే పెట్టుబడులు పెట్టుకుంటే నష్టపోకుండా ఉంటారమ్మా, లాభం వస్తుంది. కేతువు దాదాపుగా డిసెంబర్ 5 వరకు వీరికి లాభస్థానంలో, ప్రతి విషయంలో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్లకి, రాజకీయ నాయకులకి ఏది ముట్టుకున్నా కూడా చక్కగా అనుకూలవంతమైన కాలమే. ఆఫ్టర్ దట్ అక్టోబర్ తర్వాత విద్యార్థులు రాహుగ్రహ అనుగ్రహం కోసం రాహుకి జపం చేసుకొని దానాలు ఇచ్చుకొని, అట్లాగే దుర్గాదేవిని విద్యార్థులు ఎక్కువగా ఆరాధించుకోవాలి. రియల్ ఎస్టేట్ వారు వీరందరూ డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహము చతుర్థంలోకి వచ్చినప్పుడు విద్యా ఆటంకాలు, విద్యాభంగాలు, ఎవరైతే ఇల్లులు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ కూడా రాహు ఆటంకంగా నిలిచి పనులు పట్టాను కానివాడు, అప్పులు రావు, ఏమీ రావు, చాలా ఇబ్బందులు పడతారు. అందుకని గ్రహాలు మారినప్పుడల్లా, అంటే ఒక రైలు వెళ్తున్నప్పుడు ట్రాక్ మారినప్పుడు దానికి చాలా సంక్షోభం ఉంటూ ఉంటుంది, అది మారేంత వరకు నమ్మకం ఉండదు. అట్లాగే గ్రహాలు మారినప్పుడు తెలుసుకుంటూ, ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్తూనే ఉంటాం, నెలలో చాలామంది ఎన్నో రకాలు చెబుతాం, తెలుసుకొని అవి కంపల్సరీ ఆచరించకపోతే సమస్య నెత్తి మీద కొట్టేసి వెళ్ళిపోతుంది. సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకి అదృష్టం, ఐశ్వర్యం, అప్పులన్నీ తీరిపోవాలి అంటే ఎలాంటి పరిహారం పాటించమంటారు? అమ్మ, తులారాశి వారు అన్ని రకాలుగా విద్యాపరంగా కావచ్చు, ప్రేమపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, మీరు అన్నట్టుగా అప్పుల పరంగా కావచ్చు, నష్టపోకుండా ధన నష్టం ఉండటానికి రాహుగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, గణపతి ఆరాధన చేసుకోవాలి. వీలున్నప్పుడల్లా ప్రతి అమావాస్యకి నవగ్రహాలయంలో నవగ్రహాలన్నిటికీ దీపారాధనలు చేసుకొని నవధాన్యాలు వేసి అర్చన చేసుకొని, వీలుంటే ఒక 10 మందికైనా సరే ఏదో అన్నదానాన్ని వాళ్ళ చేత్తో వాళ్ళు శివార్పణం అనుకుంటూ ఇచ్చుకోవాలి. ప్రతి పౌర్ణానికి చండీ హోమం జరిగే చోట వీరు ఆవు నెయ్యి తీసుకువెళ్ళి ఇచ్చిన, లేకపోతే చండీ హోమంలో జరిగేటప్పుడు వీరు వెళ్ళి కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ చేసిన అఖండమైనటువంటి అమ్మవారి దివ్య అనుగ్రహం వీరికి కలిగి ఎటువంటి కార్యమైనా అట్లా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. నెగిటివ్స్ ఏవి కూడా వీళ్ళ దగ్గరికి రాకుండా అమ్మవారి యొక్క ఆ నామపు ఆరా అనేటటువంటిది వీరిని రక్షిస్తూ ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు, తులారాశి వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకం గురుగారు ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.